నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గానికి మాజీ ఎమ్మెల్యే వనమాడి చేసిందేమీ లేదు. కొండబాబు తీరుపై ధ్వజమెత్తిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మత్స్యకార జాతిని అవహేళన చేస్తూ విమర్శలు చేయడం ద్వారంపూడి అహంకారానికి నిదర్శనం. ద్వారంపూడిని కాకినాడ నుండి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తుమ్మల రమేష్. మత్స్యకార జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న జనసేన మత్స్యకార వికాస విభాగ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు. విశాఖపట్నంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో 3వ స్థానం సాధించిన కాకినాడ జయప్రకాష్ నగర్ సచివాలయం 3 ఖోఖో బాలికల జట్టు. క్రీడాకారులను, కోచ్లను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఇక వివరాల్లోకి వెళ్తే, మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని, నగరంలో అర్హులైన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందించాలని జనసేన మత్స్యకార వికాస విభాగ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు కోరారు. కాకినాడ సినిమా రోడ్లో గల ఓ ప్రైవేట్ కార్యాలయంలో సోమవారం మత్స్యకార వికాస విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లాడి రాజు మాట్లాడుతూ, మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు సకాలంలో అందకపోగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని జీవిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యక్ష రూపంలో చేసుకోవడం సర్వసాధారణమైందని, అయితే వాటిని కులాల మధ్య, జాతుల మధ్య అంటకట్టడం సమంజసం కాదని అన్నారు. మత్స్యకార జాతిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై పార్టీ పరంగా వ్యాఖ్యానాలు చేయాలని, కానీ అతనిని వ్యక్తిగతంగానూ మత్స్యకారులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మత్స్యకార కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిన ద్వారంపూడిని వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల ఐక్యమై ఇతర కులాల సహకారంతో ఓడించాలని పిలుపునిచ్చారు. మత్స్యకార జాతిని కించపరిచిన వ్యాఖ్యలను జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో జనసేన మత్స్యకార వికాస విభాగ నాయకులు వంక కొండబాబు, మైనపల్లి రాజు, సోదె రవికిరణ్, లంకె వెంకట్రావు, వాడ్రేవు రాఘవ, ఇజ్రాయిల్, ఏసేబు కళ్యాణ్, ఈశ్వరరావు, రాము, సత్య, దుర్గాప్రసాద్, భాస్కర్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎందుకంటే ఒక మనిషి నుంచి, అంటే ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా సంపాదించుకున్నారో మనకు తెలుసు. అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాలటువంటి పనుల ద్వారా డబ్బు లబ్ధి పొంది వాళ్ళ దగ్గర కార్యకర్తలు ఉన్నారు కనుక, మరి ఆయన ఒకవేళ జాతి నెట్టినప్పుడు వాళ్ళకి కోపం రాలేదేమో, లబ్ధి పొందుతున్నారు కనుక, అందువల్ల వాళ్ళకి తప్పు అనిపించకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా వ్యక్తులు విమర్శించుకోవచ్చు, కానీ జాతిని విమర్శిస్తే మాత్రం జాతి సభ్యులు ఎవరు కూడా సహించరు. మరి మేము జాతిలో చిన్నప్పటి నుంచి మా జాతిలో పుట్టి పెరిగి ఉన్నాం కనుక, మా జాతి అంటే మాకు చాలా గౌరవ మర్యాదలు కనుక, మా జాతిని విమర్శించినప్పుడు మాకు ఖచ్చితంగా కోపతాపాలు ఉంటాయి కనుక ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఆయన యొక్క మాటలని ఖండిస్తున్నాం. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉండేటువంటి మత్స్యకార నాయకులకి ఒక విజ్ఞప్తి సార్. ఈరోజు కొండబాబు గారు గతంలో ఎమ్మెల్యే గారు చేశారు, ఇప్పుడు కొత్తగా చాలామంది కూడా ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నారు. ఒకవేళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పక్కన ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ మా పార్టీలోకి వచ్చి జనసేన టికెట్ తీసుకున్నా సరే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళు పెద్ద నాయకులే కావచ్చు, పార్టీలు శాశ్వతంగా లేకుండా ఇప్పుడు మేము జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా మత్స్యకార వికాస విభాగంలో పనిచేస్తున్నాం. మేము ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మద్దతు ఇచ్చి నెగ్గించిన సిద్ధంగా ఉన్నాం. అటువంటి నాయకులు ఒకవేళ జనసేనకు వచ్చి టికెట్ తీసుకున్నా, లేదా జనసేనకు ఎవరు పోటీ చేసినా ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీలో కావచ్చు, జనసేన కావచ్చు, మేము మద్దతు రెడీగా ఉన్నాం. అలాగని జాతిని కించపరుస్తున్నటువంటి మనుషులతో మీరు ఉండడం అది మీకు మంచిది కాదు. ఈరోజు నేను కాదు, కానీ జాతి సభ్యులు మీకు మద్దతు ఎవరు, రేపు ఉన్న రోజున మీరు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు జాతి నుంచి సమస్య వస్తుందని తెలియజేస్తాం. నమస్కారం అండి. మరి మన పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. మాకైతే నేను క్షణక్షణం మేము టెన్షన్ పడుతూ బతుకుతున్నాం సార్. మేమైతే ఏంటంటే పెన్షన్ ఇచ్చినట్టు ఇచ్చి 2 మీటర్లు ఉంటే పెన్షన్ తీసేస్తారంటున్నారు సార్. లేకపోతే ఒక ఇల్లు ఉండాలంటున్నారు, 2 మీటర్లు ఉండకూడదు అంటున్నారు సార్. ఆయన వచ్చినప్పుడు అయితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మమ్మల్ని అందరూ నడిపించి
తూర్పు పక్క అంతా తీసుకెళ్ళాడు సార్. అప్పుడైతే క్యాస్ట్ ఫీలింగ్ లేదా సార్, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందా? మరి మా క్యాస్ట్ అంటే పొద్దున్న మాకు వీడియో చూసాను సార్. నేనైతే చాలా బాధపడ్డాను సార్. ఒక రాజు కూడా ఒక తల్లికి కొడుకే, మరి క్యాస్ట్ నివసించే హక్కు ఎవరికి కూడా లేదు సార్. మరి క్యాస్ట్ నివసించడం నేను చాలా ఫీల్ అవుతున్నానండి. మరి మాకైతే ఏం చేయలేదు సార్. మాకు ఒకసారి రెడ్డి గారి దగ్గరికి మీటింగ్ కనుక వెళ్తే వాచ్మెన్తో కూడా కొట్టించారు సార్. ఒక పువ్వు ఒక కవర్ ఒక లేడీస్ కోసుకుంటే ఆ వాచ్మెన్తో లేడీస్ని కూడా కొట్టించారండి. మరి కొండబాబుని అని ఎక్కువ ఎవరికి కూడా లేదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఉంటే ఏదో చూసుకోవాలి, క్యాస్ట్ని నివసించారంటే నేనైతే చాలా బాధపడ్డాను కదండి. మరి పొద్దున ఎలక్షన్లో మరి మా ఈ వీధికి తూర్పుకి కాకినాడ ఏటి మాకు పేరు చెప్తే ఆయన ఎలాగొస్తాడండి? అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదండి. మరి ఇప్పుడైతే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? డబ్బు అంటే ఎవరికైనా ఆశ అండి. ఇప్పుడు డబ్బు లేకుండా దేనికంటే వచ్చాడు ఆయన? సంపాదించే డబ్బు అంటే ఎవరికి ఆశ అని అందరికి ఏ క్యాస్ట్ కన్నా ఆశే డబ్బు అంటే. ఈయన మా కొండబాబు గారు తీసుకున్నట్టు ఈయన ఏం తీసుకోవట్లేదా? ఎవరు తీసుకోకుండా ఉంటారు సార్? డబ్బు అంటే అందరికీ ఆశ సార్. 10,000 వెరిసీప్ ఇస్తున్నాడు, ఒక 20,000 అవుతున్నారు సార్. ఏమైంది సార్? బియ్యం వస్తారు 2,000. మాగలాంటి పేదలు ఎలా తిన్నారు సార్? మాగలాంటి భర్తలకు పెన్షన్లు తీసేస్తాడు, టెన్షన్ పెడుతూనే ఉంటున్నారు సార్. మేము ప్యాన్ వేసుకోకుండా ప్యాన్ అంక చూసుకోవాలా సార్? మేము కరెంట్ బిల్లు వస్తే 1000 రూపాయలు వస్తే పెన్షన్ తీసేస్తాను అంటున్నాడు, 2 మీటర్లు ఉంటే పెన్షన్ తీసేస్తాను అంటున్నాడు. ఆయన వచ్చిన కానీ మాకు క్షణం భయమే సార్. మాగలాడు మేము ఎలా బతకాలి? మరి పవన్ గారు రావాలని నేను కోరుకుంటూ చెప్తున్నాను సార్. కోరపూరు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా జాతి చాలా నిజాతి అయిన జాతి, మా జాతి చాలా కరెక్ట్ అయిన జాతి. కానీ ఒకరిని మోసం చేసి సంపాదించే జాతి అంతకన్నా కాదు. మా జాతి కొంతమందిని నిలబెట్టే జాతి, మా కష్టార్జిత ముందు మేము బ్రతికే జాతి మాది. కానీ ఈ కాకినాడ పట్టణంలో మరి మీరు జాతిని విమర్శించారు. రేపుటి జరిగే ఎన్నికల్లో మీరు మా జాతి దగ్గరికి వచ్చి ఓట్లు అడగకుండా ఉంటారా? నేను సభాముఖంగా మీడియా సభాముఖంగా నేను చెప్తున్నాను, నువ్వు మా జాతిని విమర్శించావు కాబట్టి నీకు దమ్ముంటే మా జాతోడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఓటు అడగకుండా నువ్వు నెగ్గు నేను చూస్తాను. నేను మీడియా ముఖంగా నేను సవాల్ చేస్తున్నాను. లేకపోతే త్వరలోనే ఇలా మీడియా సమావేశం పెట్టి నేను తప్పు చేశాను అని మా జాతికి సమాపం చెప్తామని నేను ఈ మీడియా ముఖంగా నేను నీకు హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇక్కడి నుండైనా మా జాతి గురించి తెలుసుకొని మీరు మసిలుకొని మంచిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.